ఈరోజు ఒక ప్రత్యేక కోణంలో క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. క్రిస్మస్లో ఉన్న వింతలు, విశేషాలు, లేక క్రిస్మస్ యొక్క సత్యము, క్రిస్మస్ అర్థము, మరి ఏ విధంగా గొప్ప దేవుడు మరి చిన్న వాటిని, తగ్గు వాటిని, వినయము గల వారిని లేక తగ్గించుకున్న వారిని ఏ విధంగా హెచ్చిస్తాడు. క్రిస్మస్ పండుగ సమయం మనం కొద్దిగా ధ్యానించాలి. యేసు ప్రభువు పుట్టుకలో నన్ను ఆశ్చర్యపరిచిన కొన్ని కార్యాలు, ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ, బట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ యాజ్ ఎ సర్మన్. వాట్ అట్రాక్టెడ్ మీ టు జీసస్, నన్ను చాలా ఆకట్టుకున్న కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని ఈ క్రిస్మస్ సమయము నేను ఆశిస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని, అద్వితీయుడని, శ్రీమంతుడని, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడని, అమరత్వం గలవాడని, ఇన్ని నామాలు మనము 1 తిమోతి 6:15 చూసినాం. ఇంత గొప్ప దేవుడు మరి ఎక్కడ జన్మించినాడు అని అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో తన తొలిచూలు కుమారుని కని పొత్తి కుండలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టాను. అంటే ఇంత గొప్ప దేవుడు, రాజులకు రాజు, రాజభవనంలో ఎందుకు జన్మించలేదు? వై డిడ్ హీ నాట్ టేక్ బర్త్ ఇన్ ఏ ప్యాలెస్? అంటే గొప్ప రాజు అంటే ఆయన పుట్టుకతోనే రాజు నన్ను అడిగితే. ఎందుకంటే ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, అతని భుజముల మీద ఏముందట? రాజ్యభారము ఉన్నది. పుట్టుకతో ఎవరు రాజుగారు? పుడతానేమో రాజగృహంలో, పెరిగిన తర్వాత యువరాజు అంటారు, తర్వాత కొన్ని తరబీదులు అయిన తర్వాత కిరీటం పెడతారు, కానీ పుట్టుకతోనే మరి రాజు అయినాడు యేసు ప్రభు. పుట్టుకతోనే రాజు, ఈజ్ ఎ బోర్న్ కింగ్. ఎక్కడ జన్మించినాడు అంటే సత్రంలో కూడా ఆయనకు స్థలము లేకుండింది. 6వ వచనం చూసినప్పుడు బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. మరియా మరి యోసేపులు వెళ్తున్నారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుండెలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఒక పశువుల పాకలో జన్మించినాడు. సచ్ ఎ హంబుల్ బర్త్. పశువుల పాకలో ఏముంటుంది? శుచి శుభ్రం ఏముండదు. ఆ యొక్క జంతువుల రంకెలు వినబడుతుంది. ఏమి అక్కడ, వాట్ ఈజ్ సో డర్టీ ప్లేస్ కదా. అక్కడ యేసు ప్రభువు జన్మించడం ఏంటి? మరి ఆయన అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు, సర్వాధిపతి అని ఇప్పుడే చదివాం. అంత శ్రీమంతుడు, అంత దీనమైన పుట్టాల్సిన పనేంటి అని నేను ఆలోచించిన కొన్ని సంవత్సరాల ముందు. నాకు అనిపించింది, శుచి శుభ్రం లేని, పవిత్రత లేని, పనికిరాని ఒక పశువుల కొట్టంలో ఆయన జన్మించినాడు. సత్రంలో కూడా స్థలం లేకుండేది. ఆ పశువుల పాకలో జన్మించి ఆ పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుండబెట్టినాడంటే మరి అంటే సచ్ ఎ హంబుల్ బర్త్. అప్పుడు నాకు అనిపించింది, దీన హృదయంలో ఆయన జన్మిస్తాడు. అది శుచి శుభ్రం లేకున్న పాపి హృదయంలో ఆయన పుడతాడని నేను గమనించిన. దేవుని స్తోత్రం. ఓ పాపి ప్రభువును ఆహ్వానిస్తే ప్రభు అక్కడ జన్మిస్తాడు. ప్రభు అక్కడ రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఉంటాడు. వ్యక్తిని గొప్ప చేస్తాడని నేను గమనించినాను. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఉంది కదా. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము అనే పదానికి రొట్టెల ఇల్లు అని అర్థం. ఎఫ్రాతా అంటే సమృద్ధి లేక వినయము అని 2 అర్థాలు ఉన్నాయి. యూదా అంటే స్తుతి అనే అర్థం ఉంది. ఇక్కడైనా ప్రభు పుట్టేది. స్తుతులతో నింపబడిన హృదయంలో యేసు జన్మిస్తాడు. వాక్యంతో నింపబడిన దగ్గర యేసు ఉనికి కనబడుతుంది. లేక వినయమున్న చోట ఆయన పుడతాడు తప్పకుండా. చూడండి, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించాలంటే వినయము గల మనసు కావాలి, విధేయత కావాలి. దేవుని వాక్యాన్ని విధేయత చూపినప్పుడే యూ కెన్ ఇన్వైట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్, వాట్ ఎవర్ మే బీ ఏ స్టేట్ ఆఫ్ అఫేర్స్. అంటే ఎంత ఘోర దుర్మార్గుడమైనా, ఎంత పాపివైనా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంత లంచగొండివైనా, ఎంత వ్యభిచారివైనా, ఎంత అక్రమాలు నువ్వు చేసినా ప్రభు అక్కడ జన్మిస్తానని హామీ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన అలాంటి హృదయంలో జన్మించడానికే సిద్ధంగా ఉన్నాడు. అంటే వన్స్ యూ షో యువర్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డెఫినెట్లీ జీసస్ విల్ టేక్ బర్త్ దేర్. ఇది ఇక్కడ చూసినప్పుడు
మరి దేవుని వాక్యములో ఆయన పుడతాడు, దేవునికి కృతజ్ఞత గల హృదయంలో ఆయన పుడుతున్నాడు, వినయ విధేయతలు గల హృదయంలో ఆయన జన్మిస్తాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఎవరి గర్భంలో ఆయన ఉదయించినాడు అన్నప్పుడు ఒక మహారాణి గర్భంలో ఉదయించినాడా, లేక సొమ్ము సొత్తున్న ఒక వైభవం గల ఒక స్త్రీ ఉదరంలో ఆయన జన్మించినట్ట కానీ కాదు. లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తారు, పేద వడ్ల కన్య. ఇవి చాలా దీనురాలు. సి హౌ గాడ్ లవ్స్ మీక్ థింగ్స్. అంటే వీక్ థింగ్స్ను దేవుడు ఎన్నుకొని మరి తోడుండి ఇమ్మానుయేలుగా ఉండి బలంగా వారిని మరి ఘనతకు నడిపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు మరియ అంటున్నది, ఈ దీనురాలి స్థితిని నీవు కటాక్షించినావు. అవును, ఈ దీనురాలి స్థితిని నువ్వు కటాక్షించినావు. షీఈస్ ఎ వర్జిన్, ఒక కన్యక గర్భము ధరిస్తుంది. ఆమె జస్ట్ షీ ఈల్డెడ్ టు ద విల్ ఆఫ్ గాడ్. తను తాను ఆమె దేవుని చిత్తానికి సమర్పించుకుంది. అప్పుడే ఆమెకు ఘనత లభించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గబ్రియేలు దూత సెలవిస్తున్నాడు, ఇదిగో నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. 32:1-32 చూడండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఒక పేద బీద వడ్ల కన్య, పేదరికంలో ఉన్న పేద కుటుంబం అనమాట ఇది. ఆమె షీ కమ్స్ ఫ్రమ్ వెరీ పువర్ ఫ్యామిలీ, వడ్లోళ్ళు అనమాట, కార్పెంటర్ ఫ్యామిలీ. అంటే యేసు ఆమె ఉదరంలో జన్మించాలంటే ఆమెకి మన క్వాలిఫికేషన్ ఉండాలి. ఆమెకు హైట్, వెయిట్, పర్సనాలిటీ లేక, కుటుంబ శ్రేష్టత లేక, ఆస్తిపర్రాలు లేకుంటే పేరు గణించిన వ్యక్తి కాదు మరియా. దీనురాలు అనమాట. అంటే గాడ్ చోజ్ ఏ వెరీ మీక్ స్పిరిట్ అంటే టు రిసైడ్ ఇన్ హర్ వూమ్. అంటే దేవుని చేత ఎంపికైన ఒక కన్య, పవిత్రమైనది, చాలా తగ్గింపు గలది, వినయ విధేయతలు గలది, ఆమెను ఎంచుకున్నాడు. ఏమి ఇశ్రాయేల్లో ఏమి కన్యకలు లేరా? బట్ షీ వాజ్ చోజన్ బై గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం సరిగా వినండి. చాలామంది ఉంటారండి, చాలా కార్యాలు చేయడానికి ఎంతో సామర్థ్యం గలవారు ఉంటారు, ఎంతో బలం ఉంటుంది, ఎంతో శ్రేష్టత, కుటుంబము లేక పలుకుబడి ఉండేవారు ఉంటారు. వాళ్ళని అందరిని వదిలేసి నిన్ను ఎన్నుకుంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీలో ఆ సుగుణం ఉందా. అంటే కంపేరింగ్ certain characters at Christmas time, you should learn the spirit of meekness. అంటే ఆ దీన దాసురాలు మరియా చరిత్ర అంటే దాదాపు 16 లేక 17 సంవత్సరాల వయసు. ఆమె పెద్ద లోక జ్ఞానం కూడా లేదు. ఆమె పవిత్రమైన కన్యక అంతే. ఆమెకు అసలు అందుకే అంటుందన్నమాట, ఇది నాకు ఎలాగో సంభవిస్తుంది, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, ఇంత ఇన్నసెంట్గా, ఇంత అమాయకత్వంలో ఉన్న యవన కన్య. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. జస్ట్ ట్రస్టింగ్ ద వర్డ్ ద ఏంజిల్ హ్యాస్ డెలివర్డ్. గబ్రియేలు ఏమి చెప్పిన మాట అది ముమ్మాటికి సత్యమని ఆమె దాన్ని అంగీకరించింది, నమ్మింది. నమ్మిన ఆమె ధన్యురాలైపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నమ్మిన ఆమె ధన్యురాలైపోయింది. నేను ఈ వాక్య భాగం చదువుతున్నాను. దేవుని వాక్యం ఉన్నట్టు నమ్మాలి, ఉన్నట్టు నమ్మాలి అంతే. ఈ వాక్యం పట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ పతనం కాలేదు. ఈ వాక్యము ఎంత శ్రేష్టమైంది, ఇది నేను పైకి తీసుకొని వస్తుంది. అది ఒక ట్రస్ట్ గాడ్స్ వర్డ్. ఇదా అదా అని 100 ప్రశ్నలు అడగకుండా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుని వాక్యాన్ని నమ్మాలి. గబ్రియేలు చెప్పిన మాట నమ్ముతుందంతే. అది ఎంత కఠోరమైన పరీక్ష ఇది. ఒక కన్యక గర్భవతి అయితే రాళ్ళు కొట్టి చంపేస్తారు ధర్మశాస్త్ర చట్ట ప్రకారం. ఎ విర్జిన్ కెనాట్ బికమ్ ఎ ప్రెగ్నెంట్, షీ విల్ బి స్టోన్ టు డెత్. ధర్మశాస్త్రంలో చట్టం ఉంది, రాళ్ళు రూవి చంపేస్తారు. అయినా తెగించింది. చూడండి, ప్రేమలో ఎప్పుడు కూడా భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవ చేయాలి, దేవుని పిలుపున్నది. కానీ చాలామందికి దమ్ము లేదు. దేవుని సేవ చేయాలంటే 100 సాకులు చెప్తారు, 1000 సాకులు చెప్తారు. అయ్యో నాకు అలా ఉంటే నేను ఇలాగ చేసేదాన్ని, నేను ఇలా ఉంటే అలా చేసేవాడిని. ఉట్టిదే, నువ్వు ఎలాగున్నా చెయ్యవు. ఎందుకంటే పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పుడే ప్రభు మీద నీకున్న ప్రేమ బట్టబయలు అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ గుడ్ ఐ విల్ సర్వ్ గాడ్. అది కాని పని. చూడండి, తెగింపు కావాలి దేవుని సేవ చేయాలంటే. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఒక తెగింపు కావాలి. దేవుని వాక్యాన్ని విధేయత చూపాలంటే కూడా ఇట్ నీడ్స్
గ్రేట్ ఛాలెంజ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ ఎ బిగ్ టాస్క్ టు ఒబే గాడ్. ఇప్పుడు ఈమెకు ఇంత అసాధ్యమైన కార్యాలు ఆమె నమ్మింది, ఆమె తెగించింది, దేవునికి విధేయత చూపింది. అందుకే ఎలిజబెతు ఒక మాట అంటది కదా, మరియ యొక్క వందన వచనం వినగానే 41వ వచనంలో వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాం. ఎలిజబెత్ గర్భవతి, 5 నెలల గర్భం. మరి ఆమెకు కూడా ఒక అసాధ్యమైన కార్యమే. ఇంకొక వింత ఏంటంటే క్రిస్మస్ సమయంలో ఎలిజబెత్ జకర్యాలు, ఈ లూకా సువార్త 1వ అధ్యాయంలో వీరు యాజక ధర్మం నిర్వహించేవారు. అందుకు చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నారు. వారు నిరాశ పడలేదు, అవిశ్వాసం లేకుండా. దేవుడు గొప్ప దేవుడు, మాకు ఇచ్చిన పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది యాజక ధర్మం నిర్వహిస్తున్నారు. వారు విశ్వాసం ఉంచినారు, వారు దీనులైనారు. ఎందుకు ఇంతసేపు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రార్థన ఎక్కడ విన్నాడు దేవుడు ప్రార్థన అని ఎప్పుడు అనుకోకూడదు. ఈ క్రిస్మస్ శుభ సమయము నీకు వినయం కావాలి. యూ షుడ్ హ్యావ్ ఎ హంబుల్ హార్ట్ లైక్ మేరీ, లైక్ ఎలిజబెత్, జకరియా. చూడండి, వీరు ఎప్పుడు సనగలేదండి, విసుకక దైవ కార్యాలు చేస్తూ పోతున్నారు. దేవుడు అట్టివారి పట్ల దేవుడు తన కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. అడ్డు ప్రశ్నలు అడగకుండా విధేయత చూపాలని నేర్చుకోవాలి. ఇక్కడ 13వ వచనం చూడండి, లూకా 1:13. జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనైతే ఒక మంచి రెక్టాంగిల్ గీసుకున్నాను బైబిల్లో. జకరియా, నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడింది. దేవుని స్తోత్రం. అనేక సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేనికైనా, డోంట్ లూజ్ హోప్. నిరీక్షణను వదులుకోవద్దు. కీప్ ఆన్ ప్రేయింగ్, బికాస్ గాడ్ ఈజ్ నాట్ డెఫ్, గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్. దేవుడు చెవిటివాడు కాడు, గుడ్డివాడు కాడు. చెవులను నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా, కనులను నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా అని వాక్యంలో ఉంది. ఎంతకాలమైనా సరే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నారు. జకరియా ముసలివాడు, ఎలిజబెత్ అయితే స్త్రీ ధర్మం నిలిచిపోయిన వృద్ధురాలు, అయినా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా సంతోషం. పోయిన వారము ఒక చిన్న బిడ్డను ఎత్తుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. 14 సంవత్సరాలు ఒక సహోదరికి సంతానం లేకుండా ఆమె కన్నీరు కార్చి ఎప్పుడు వచ్చినా నన్ను పట్టుకొని ఏడుస్తుంది. నేను కాదమ్మా నీకు సంతానం ఇచ్చేది, నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. నన్ను పట్టుకొని ఏడుస్తే రాదు. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు గార్చు, తప్పకుండా నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. మీరు విస్మయం అవుతారు నిజంగా. అసలు పిల్లలే గారని ఇంత లావైపోయింది. ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్, ఒక ఫాలోపియన్ ట్యూబ్ అయిపోయిందట. ట్రీట్మెంట్లు ఎక్కువైపోయి అది మరి ఆఖరికి అసాధ్యమైన ఒక కార్యం. ఆమె గర్భం ధరించిన చక్కని ఆడపాపకు జన్మం ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు 14 years ఆఫ్ వెయిటింగ్. కొన్నిసార్లు దీర్ఘకాలం నీవు దేవుని సన్నిధిలో వేచి ఉండాలంటే కూడా నిరాశ పడకూడదు. బికాస్ అందుకే పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతాను. ఐ నో హూమ్ ఐ బిలీవ్, హీ విల్ నాట్ లెట్ మీ డౌన్. నన్ను నాకు ఎప్పుడు తలవంపులు కానియాడు. వీరు ఇద్దరు కూడా అసాధ్యమైన కార్యాన్ని పొందుకున్నారు. జకర్యాను భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కను, అతని యోహాను అను పేరు పెట్టుదు. ఈ ఎలిజబెతే ముసలమ్మ, 5 నెలలు గర్భం, పాపం సరిగా నడవడానికే రాదు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది శారా గురించి, ఎలిజబెత్ గురించి. వృద్ధాప్యంలో గర్భం ధరించినారు. వృద్ధాప్యంలో ఉండేవారికి కట్టెబట్టుకొని నడవాలి. చాలా కాలం అయిపోయిన కడు వృద్ధులు. మరి వీళ్ళు గర్భం కూడా ధరిస్తే ఆ కడుపులో ఉన్న ఆ బరువు ఎలా భరిస్తారు, ఎలా నడుస్తారో అని నేను ఇమాజిన్ చేసుకుంటాను. ఈమె ఎంత బాధపడుతున్నదో. మరి ఈమె కడుపులో ఉన్న బిడ్డ మరీ ఒక వందనం వచనం వినగానే కడుపులో ఉన్న యోహాన్ ఏం చేస్తున్నాడట, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై గంతులు వేస్తున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీకు వినయము విధేయత ఉంటే తప్పకుండా ఆ పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఇతరులు కూడా మరి ఆ చైతన్యాన్ని పొందుతారని నాకు అనిపించింది. మరి ఆ 100వ వచనం చెప్పింది, ప్రైజ్ ది లార్డ్ అనగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. ఈమె ఒక మాట అంటది 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలలో నీవు వాట్ ఎ బ్లెస్సెడ్ స్టేట్మెంట్. ఇక్కడ ఉన్న స్త్రీలు చాలామంది ఉన్నారు. కొందరు స్త్రీల జీవితాలు బాగుండవు, ఒకటి వారికి తెలియదు. అసలు వాక్యం తెలియకుండానే కుటుంబాలు పాడు చేసుకుంటారు. బంధువుల మధ్యలో ఉన్న ఆ బాంధవ్యాలు పాడు చేసుకుంటారు. నోరు ఎక్కువ వారేసుకుంటారు. వాళ్లకు శరీరంలో అనారోగ్యత తెచ్చుకుంటారు. కంట్రోల్ లేదు. మరి
మరి వాళ్ళు ఆహారం పుచ్చుకోవడంలో కూడా మితిమీరి తింటారు, రోగాలు తెచ్చుకుంటారు. అంటే ల్యాక్ విజ్డమ్. పరిశుద్ధ గ్రంథంలో నా జనులు జ్ఞానము లేక ఏమవుతున్నారు, నశించిపోతున్నారు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందట. అవును, జ్ఞానం కావాలి. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో మరి స్త్రీలకు చేస్తున్నంత పరిచర్య మరి నాకు అనిపిస్తుంది ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్స్లో జరగడం లేదు. అది ఆరాధన అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్ మూసేసి వెళ్ళిపోతారు. వారమంతా కార్యక్రమాలు ఉండవు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అలా కాదు. స్త్రీలకు, పురుషులకు, తల్లులకు, చిన్నపిల్లలకు, యవనస్తులకు, వృద్ధులకు ప్రతి విభాగము చక్కగా పనిచేస్తుంది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈమె స్త్రీలలో ఆశీర్వదింపబడింది. ఎందుకంటే వాక్యం విన్నది, నమ్మింది, విధేయత చూపింది. షీ బికేమ్ బ్లెస్డ్ అమంగ్ ఉమెన్. స్త్రీలలోనే ఆశీర్వదింపబడిన నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చటకు నాకేలా ప్రాప్తించాను. మరియ గర్భం ధరించిందని ఎలిజబెత్ తెలుసుకుంది. ఆ గర్భంలో ప్రభు ఉన్నాడని. నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చటకు నాకేలా ప్రాప్తించింది. చూడండి, ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో వాక్యాలని చెవులకు వినబడుతుంది. సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, వాగ్దానం వెంబడి వాగ్దానం, వాక్యం వెంబడి వాక్యం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఇచ్చినంత వాక్యము సమృద్ధిగా మరి ఎక్కడైనా ఇస్తున్నారో నాకైతే అనుమానం. బికాజ్ అనునిత్యము మీకు సేవలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది ఈ పరిచర్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మకం నీకుందా? నువ్వు వాక్యాన్ని సాత్వికమైన హృదయంతో శక్తిగల దేవుని వాక్యాన్ని స్వీకరిస్తేనే ఆ వాక్యం నీలో ఫలిస్తుంది. చూడండి, ఇక్కడ 45వ వచనం, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. దేవునికి స్తోత్రం. ఈమె ఒక మాట అంటది 46వ వచనంలో, ఈ పేద బీద వడ్ల కన్య మాట చూడండి. మరియు అప్పుడు మరియ ఇట్లనే, నా ప్రాణము ప్రభువును గనపరచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. చేయబోతున్నాడని కాదు, ఆల్రెడీ చేశాను అంతే. హర్ ఫెయిత్, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడి వారి మీద తన కనికరము తరతరములు ఉండు. సో ఇంకా ఈ మరియబడిన పాట ఇంటికి పోయి మీరు ధ్యానించాలి. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్ షీ సాంగ్, గివింగ్ గ్లోరీ టు గాడ్. కనుక పశువుల తొట్టిలో పరుండబెట్టినాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడినాడు, సత్రంలో స్థలం లేదు, పశువుల పాకలో జన్మించినాడు. ఇక్కడ ఏది చూసినా కానీ ఒక దీనమైన కార్యాన్ని మీరు చూస్తారు. మరియ జీవితంలో కూడా, యోసేపు జీవితం చూసినప్పుడు కూడా చాలా దీనుడు. అంటే ఎవరు నీ దేవుడు ఎంపిక చేసుకుంటాడంటే దీన హృదయం గలవారు ధన్యులు. దీనులు ధన్యులు అంట. వారు భూలోకాన్ని ఏం చేస్తారట, స్వతంత్రించుకుంటారు. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పినాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికమైన హృదయం నీకుందా? ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడితే అని క్షమించి జస్ట్ ఇగ్నోర్. రాసిన వైజ్ మ్యాన్ ఆల్వేస్ ఇగ్నోర్స్ ఇన్సల్ట్స్. ఎవరైనా మనల్ని బాధ పెడితే మనం వెంటనే దాన్ని రిటార్టింగ్ చేస్తాం. అది చేయకూడదు. దేవునికి వదిలేలా ప్రార్థన చేయాలి. ఏదైనా మంచి కార్యం ఉంటే తీసుకోవాలి. అప్పుడే మనము ఉన్నతమైన స్థాయికి ఎదగగలము. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. మరియను ఎలాగ హెచ్చించినాడండి? అడ్రస్ పత్ర లేని అమ్మాయిని స్త్రీలలో ఏమైపోయిందట, ఆమె ఆశీర్వదింపు. దేవుని స్తోత్రం. రక్షకునికి తల్లి అయిపోయిందంటే ఎంత గొప్ప స్థాయి. అదొక మానవుడు ఇచ్చేది కాదు. అది మానవుడు నీకు ఏమి ఇస్తాడు, ఏమి ఇవ్వలేడు. హెచ్చించేది దేవుడే, అది ఎప్పుడు మర్చిపోకూడదు. యోసేపును కూడా దేవుడు ఎంత హెచ్చించినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరెక్కింది. అసలు ఎంత సైలెంట్, ఈజ్ వెరీ సైలెంట్ మ్యాన్. నన్ను అడిగితే మరియ పక్కన నిలబడి మరియ దేవుని చిత్తానికి లొంగిపోయినప్పుడు కూడా హీ ఈజ్ సచ్ ఎ మీక్ పర్సన్. అంటే ఒకవేళ ఆమె హడావుడి తీర్మానాలు తీసుకొని కోపంతో రోషంతో ఆమెను విడనాడితే ఎలాగుండేది. యోసేపు కూడా దీనుడై దేవుని యొక్క మాటకు విధేయత చూపినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19 చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశం మనసులో అనుకున్నాడు. ఈమె గర్భవతాడు, ఎవరు చేసుకుంటారండి? నో మ్యాన్ విల్ లైక్ టు మ్యారీ ఏ ప్రెగ్నెంట్ లేడీ కదా. ఎవ్వరు ఏ మగవాడు ఇష్టపడాడు.
కన్యక కావాలి భార్యగా అని కోరుతాడు, కానీ ఒక గర్భవతిని మరి భార్యగా ఎవరు కోరరు, ఏ పురుషుడు కోరరు. కానీ ఇక్కడ కూడా యోసేపు యొక్క విధేయత మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆమెను రహస్యంగా, ఆమెను ఏం అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడదామని మనసులో అనుకున్నాడు. అతడి ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నమ్మినాడా లేదా? దేవుని స్తోత్రం. నమ్మినాడు, అంతే. దైవ దూత చెప్పిన మాట నమ్మినాడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని, అంతే. నమ్మినాడు, దేవుని వాక్కుకు విధేయత చూపినాడు, అందుకే ధన్యుడైపోయినాడు. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ తప్పకుండా ఘనత ఉంటుందని మనము తెలుసుకోవాలి. బెత్లెహేము గురించి బెత్లెహేము ప్రపంచంలో నడిబొడ్డాడు, సెంటర్ ప్లేస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మెజర్ చేస్తే బెత్లెహేమ్ ఇస్ ద సెంటర్ ప్లేస్. అక్కడ మరి యేసు జన్మించినాడు. భూప్రపంచమంతా బెత్లెహేము తెలుసు. ప్రపంచంలో టూరిస్టులు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము హోలీ ల్యాండ్ పోతున్నామంటారు. అక్కడ హోలీనెస్ ఏం లేదు. యేసు జన్మించినందుకే ఆ ప్రదేశానికి హోలీ ల్యాండ్ అంటారట. ఒకసారి హల్లు చెప్దామా? యేసు అక్కడ జన్మించినందుకు ఆ ప్రదేశానికి హోలీ ల్యాండ్ అనే పేరు. కానీ అక్కడనే అసలు యేసును నమ్మని వారు అధిక సంఖ్యలో ఉన్నారు. మేము కూడా యెరూషలేం పోయినప్పుడు మాకు ఒక గైడ్ ఉండేది. నేను అయ్యగారు ఒక ట్రూప్లో వెళ్ళినాము కొన్ని జస్ట్ ఇన్ 2010. అప్పుడు మా గైడ్ పేరేమో మీకా, అంటే పాత నిబంధన ప్రవక్త పేరు. నేను అన్నాను, మీరు యేసు ప్రభు నమ్ముతారా? మమ్మల్ని బెత్లెహేమ్కి తీసుకొని వెళ్తున్నాడు, అసలు యేసు పుట్టిన స్థలం చూపాడు. ఆయన నో ఐ డోంట్ ట్రస్ట్ జీసస్ అన్నాడు. నేనన్నా ఎంత స్ట్రేంజ్ కదా, మమ్మల్ని ఏమో యేసయ్య పుట్టిన చోటుకి తీసుకుంటున్నాను. వారు అయితే మెడ వంచని జనాంగం, యేసు ప్రభు దేవుడు అని కూడా నమ్మడం లేదు. మరి అక్కడ వచ్చిన మరి పర్యాటక ఆదాయం లేక రెవెన్యూ అంతా కూడా టూరిజం ద్వారానే వస్తుందట. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ విజిట్ జెరూసలేం టు సీ దిస్ ప్లేస్ వేర్ జీసస్ వాజ్ బోర్న్. అక్కడ ఉన్నవారు ప్రభువు నమ్మడం లేదు, కానీ ఈ టూరిస్ట్ వాళ్ళు ఇచ్చే ఆదాయంతోనే అక్కడ ప్రజలు మరి ఆ ప్రదేశము సంపన్నమైన ప్రదేశంగా మారిపోయిందంట. అంటే యేసు ఎక్కడున్నాడో అక్కడ అభివృద్ధి ఉంది, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ ఘనత ఉందని నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ మరి చూస్తున్నాము, నజరేతు ఊరిలో ఆయన పెరిగినాడని వాక్యంలో చూస్తాం. బెత్లెహేంలో పుట్టినాడు, నజరేతులో పెరిగినాడు. ఈ నజరేత్ గురించి నేను చదివినప్పుడు నజరేతులో ఏ మంచి లేదు. యోహాను సువార్త 1:42 నతానియేలు ఫిలిప్పుతో అంటున్నాడు, నేను ప్రభువుని చూశాను, ఆయన నజరేయుడు అంటే నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా? కెన్ ఎనీ గుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ నజరేత్? అంటే నజరేత్ అనేది ఒక పాడైన స్థలము, అక్కడ చీకటిమయమైంది. అంటే మొదటి రాజులు 9:11 ఉంది. కాబూల్ అంటే నిష్ప్రయోజనమైన స్థలము నజరేతు. అక్కడ దొంగలు, అక్రమార్కులు, లంచగొండులు, మరి దుర్మార్గులు ఉండే స్థలము, చీకటి స్థలం, పాపంతో నిండిన స్థలం. అక్కడ యేసయ్య పెరిగినాడు. కాబట్టి ఆ నజరేతుకు ఎంత ఘనత వచ్చింది. నజరేతు యేసు ప్రభు తన ఇంటి పేరే పెట్టుకున్నాడు, నజరేయుడైన యేసు. వెండి బంగారం మా దగ్గర లేదు, నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడుము అన్నప్పుడు, అవును నజరేయుడని యేసు, స్వస్థతకైనా రక్షణకైనా నజరేయుడకు యేసు అని అంటున్నారు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ప్రభు అడిగినప్పుడు, ప్రభువా నువ్వెవడవు? నీవు హింసించుచున్న నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నజరేతుకు ఎంత గొప్పతనం వచ్చేసింది. అందుకే ఎవరైనా యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి హృదయంలోకి స్వీకరిస్తే వారి బ్రతుకులు ఎందుకు మారుతున్నాయంటే బికాజ్ జీసస్ ఈజ్ గ్రేట్, నాట్ బికాజ్ దే ఆర్ గ్రేట్. బెత్లెహేమ్కి ఏం గొప్పతనం ఉంది, నజరేత్కి ఏం గొప్పతనం ఉంది. యేసు ప్రభు శిలువ మీద కూడా మరి రాజులకు రాజు నజరేయుడగు యేసు అంటే వారు వ్యంగ్యంగా పెట్టినా కానీ నజరేయుడని యేసు అనే శిలువ మీద మరి నామం పెట్టినట్టు మనం చూస్తున్నాం. పిలాతు పెట్టినాడు. కనుక నజరేతును మరి ఇంటి పేరుగా స్వీకరించినాడు ప్రభు. అంటే మన గొప్పతనం అంతా కూడా ప్రభువు వల్లనే కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Whoever it may be, let it be known to you that your greatness comes only from Jesus. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము
ప్రభు కృప ద్వారానే నాకు హేచ్చు కలిగిందని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం చివరిలో మనం ఉన్నాం. వీ షుడ్ గివ్ థ్యాంక్స్ అంటు గాడ్. చెప్పశక్యముగా నీ గొప్ప వరము నిమిత్తము నీకు కృతజ్ఞతా స్తుతులు. ఏంటి వరం? యేసు ప్రభువే మనకు వరం. దేవుని స్తోత్రం. 1 కొరింథీ 9:15 ఉంది, చెప్పశక్యముగా నీ గొప్ప వరం, అన్స్పీకబుల్ గిఫ్ట్. ఇదన్నీ మనం కలిగి ఉన్నాం, ఎందుకంటే ప్రభు మనలో ఉన్నాడు. అందుకే మనకు ఈ సమాధానం, ఈ శాంతి, ఈ నెమ్మది, ఈ నిరీక్షణ, ఈ ప్రేమ కూడా ప్రభు ద్వారానే వచ్చింది. లేకుంటే మనల్ని ప్రేమించమంటే ప్రేమిస్తామా? శత్రువులను ప్రేమించమంటే ప్రేమిస్తామా? వీ కెన్ నెవర్ లవ్ ఎన్ ఎనిమీ వితౌట్ జీసస్ ఇన్ అవర్ హార్ట్స్. వీ క్యాంట్ హ్యావ్ పీస్ వితౌట్ జీసస్. వీ కాంట్ హ్యావ్ హోప్ వితౌట్ జీసస్. వీ కాంట్ హ్యావ్ హ్యాపీనెస్ వితౌట్ జీసస్. కాబట్టి యేసు ఉంటేనే మనకు అన్ని విధాల ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 9:7 ఒక మాట ఉంది, ఆయన మితిలేని అభివృద్ధి ఆయన ద్వారానే కలుగుతుందని. మితిలేని అభివృద్ధి, యెషయా 9:7. ఇది మొదలుకొని మితిలేని వృద్ధియు క్షేమము నీకు కలుగు. ఎందుకంటే యేసు జన్మించిన చోట మితిలేని అభివృద్ధి, క్షేమము కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇంకా యేసు ప్రభువును అంగీకరించిన వారు చాలామంది ఉన్నారు. ఈ వర్తమానం ద్వారా వారు తప్పకుండా వారికి కనువిప్పు కలగాలి. ఎందుకంటే జీసస్ లవ్స్ యూ ఇఫ్ యూ ఒబే అండ్ రిసీవ్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. చూడండి, గొర్రె కాపర్లకు ఎందుకు ప్రత్యక్షమైనాడండి? చాలా ప్రధానమైన వార్త కదా ఇది. సర్వలోకానికి మరి సంతోషం ఇచ్చే వార్త, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవార్త ఎవరికి తెలియజేయాలి? చాలా ప్రాముఖ్యమైన వార్తలు చాలా పదవులు ఉండే వాళ్లకు, ముఖ్యమైన వారికి తెలియజేస్తారు. ఆఫ్టర్ ఆల్, హూ ఆర్ దిస్ షెపర్డ్స్? ఈ గొర్రె కాపర్లు, వారు పేదవారు, గొర్రెలు కాచే వారికి ప్రధానమైన వార్త, వెరీ ఇంపార్టెంట్ న్యూస్ గాడ్ హ్యాస్ గివెన్. లూకా సువార్త 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప సువార్తమానం విద్య లేని పామర్లకు తెలియజేసేది. అవునండి, దేవుడు చాలా వింత కార్యాలు చేస్తాడు. చాలా వింతలు విశేషాలు ఆ ప్రభువులో ఉన్నది. గొర్రె కాపర్లకి ఏంటి? హూ కేర్స్? ఆ షెపర్డ్స్ కదా. కొన్నిసార్లు నిన్ను తక్కువగా చౌకబారుగా లోకం చూసినా నువ్వు భయపడొద్దు. దేవుడు కొన్ని మర్మాల్ని తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన జ్ఞానులకు, వివేకులకు కొన్ని కార్యాలు మరుగుపరిచి పసిబిడ్డల లాంటి హృదయం గల వారికి తెలియజేస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పసిబిడ్డలకు ఆయన తెలియజేస్తాడని లూకా సువార్త 10వ ఆ మాట నీకు జ్ఞాపకం చేయాలి. జ్ఞానులకు మరి వివేకులకు సంగతులను మరుగుపరుస్తాడు. లూకా సువార్త 10:20 ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మను బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మర్మాలు మీకు తెలవాలని ఆశపడుతున్నారా? దేవుని గొప్ప రహస్యాలు, ఎందుకంటే రహస్యములన్నీ దేవునికే చెందినవి. బట్ ఈ షేర్స్ హిస్ సీక్రెట్ విత్ హిస్ బిలవర్డ్ పీపుల్. ఎవరినైతే దేవుడు అధికంగా ప్రేమిస్తాడో వారితో తన రహస్యాలు పంచుకుంటాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముకు తెలియజేయకుండా నేను ఏదైనా దాచేదనా? విల్ ఐ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అబ్రహాం అని అడుగుతున్నాడు. కాబట్టి దేవుని కార్యాలు, నీ కుటుంబం గురించి కొన్ని కార్యాలు తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడుగా. యు కీప్ ఏ వెరీ మీక్ హార్ట్. సాత్వికమైన మనసుతో తగ్గించుకొని దేవునికి సన్నిధిలో నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు కొన్ని మర్మాలు నీకు బయలుపరుస్తాడు, గూఢమైన సంగతులను బయలుపరుస్తాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన కార్యాలు నీకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి హృదయంలో ఏమి దాగి ఉందో అని నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఇష్టపడేది అలాంటి వినయము గల మనస్సును ఇష్టపడుతున్నాడు. గొర్రె కాపర్లు చూడండి, ఏ హుందాతనం లేదు, ఏ హోదాలు లేవు, ఏ గొప్పతనాలు లేవు, పామర్లు, పనికిరాని వారని లోకమించింది. కానీ గ్రేట్ గ్లాడ్ టైడింగ్స్, ద న్యూస్ ఆఫ్ గ్లాడ్ టైడింగ్స్, మహా సంతోషకరమైన, ప్రజలందరికీ మరి యావత్ ప్రపంచానికి కలగబో గొప్ప శుభాన్ని
ఈ గొర్రె కాపర్లకు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీకు పేద స్థితి నువ్వేమీ భయపడే అవసరం లేదు, నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. వినయం గల వారిని ఉజ్జీవింపజేయడానికి ఆయన ఎంత గొప్ప దేవుడు కూడా తను తాను ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. 57 యెషయా 15వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా 57, 15th verse. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినయ మనస్సు, విధేయత నీకుందా? కొత్త సంవత్సరం రాబోతుంది. క్రిస్మస్ ద్వారా కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. మరి నేనెవరో మీకు తెలుసా? మా కుటుంబం ఎవరో మీకు తెలుసా? నేను నిన్నెన్ని చేయగలను నీకు తెలుసా? ఇవన్నీ వదిలిపెట్టాలి. ఇవన్నీ జస్ట్ బికమ్ మీక్ యాజ్ జీసస్. నిన్ను నీవు తగ్గించుకోవాలి. ప్రభు చూడు రిక్తునిగా చేసుకున్నాడు. He humbled himself, he obeyed God, and God gave him the name above all names. దేవుడు ఒక్కసారి నిన్ను హెచ్చిస్తే అందరూ పైకి ఇలా చూడాలంతే. అది దేవుని వల్లనే కలిగిన కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగ్గించుకోవడానికి ఎప్పుడు కూడా వెనుకపోదు. తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. చూడండి, యేసు ప్రభువు తగ్గించుకున్నాడు. ఆ శిష్యుల మురికి మురికి పాదాలు అన్నీ తిరిగి మొరటుగున్న పాదాలు ఎంత మురికిందో పాపం. బేసిన్లో పళ్ళెంలో నీళ్లు తీసుకొని అవన్నీ కడిగి, మరి తర్వాత కాళ్ళు పాదాలు కడిగి, సర్వ సృష్టికర్త ఈ మట్టి పాదాలు కడిగి, మరి నడికట్టు తీసి కడిగినాడంటే ఒక ఎత్తు, కానీ మరి తుడవడం కూడా ఆ కాళ్ళు తుడిచి మరి ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన చూపిన ప్రేమను మనం చూపగలుగుతున్నామా? నువ్వెవరు, నేనెవరు? ఇదే మరి ఎప్పుడు ప్రశ్నించేది. కాబట్టి దేవుని సన్నిధి, దేవుడు నీలో పుట్టాలి, దేవుని సన్నిధి నీకు కలగాలి, దేవుడు వచ్చి నీ కుటుంబంలో నివాసం చేయాలి, నీలో ఉండాలంటే తప్పకుండా ఈ క్రిస్మస్ సమయము ఇవన్నీ నీవు జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, గర్వము ఎప్పుడు కూడా నాశనానికి ముందు నడుస్తుంది. హేరోదు గర్విష్ఠుడు. ఈ క్రిస్మస్ శుభవేళ హేరోదు గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సచ్చే మంచి మనసు లేదు, అహంకారం, అధికార దాహం. తానే రాజుగా ఉండాలి, ఇంకొక్కడు రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడు? ఎవడా రాజు? నేనే కదా ఇక్కడ రాజును. ఆ రాజు ఎవడు అని పరిశోధించి తెలుసుకోవాలని ఆతృత. తర్వాత ఆ రాజు పుట్టి ఉంటాడు ఎక్కడు అని చెప్పి 2 సంవత్సరాల క్రిందున్న పిల్లలందరినీ చంపి ఎంతగా తల్లుల అంగలార్పు ఉసురు పోసుకున్నాడు ఆ హేరోదు గర్విష్ఠుడు. కొన్నిసార్లు ఉసురు ఉన్నదండి. ఆదికాండం 16వ అధ్యాయంలో 13 ఉసురు, నా ఉసురు నీకు తగులును గాక అంటది శారై. అంటే ఆ ఉసురు నువ్వు పైకి రాకుండా అడ్డుగా ఉంటుంది, నీ మార్గానికి అడ్డుగా బోల్డర్లా ఉంటుంది. యూ కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్. ఎవరిదో కన్నీళ్ళు నీ జీవితంలో, ఎవరిదో దుఃఖము అది అడ్డుగా ఉంటుంది. యూ కెనాట్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. అలా ఉండకూడదంటే అందరితో నీవు సమాధానంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకంటే ఇతరులు ఘనంగా నీవు ఎంచాలి. అప్పుడు ఏ తగాదా లేదు కదా. నువ్వెవరు నేనెవరంటే కదా తగాద వచ్చేది. సాతానుడు, నేను ముందే చెప్పాను, వాడు ఇలాంటి మనస్తత్వాన్ని నీలో తెచ్చి నీకున్న ఆశీర్వాదాలను దోచుకొని వెళ్ళిపోతాడు. వల వేస్తాడంటే వలలో చిక్కిన తర్వాత వాడు నవ్వుతూ ఉంటాడు వలలో పడిన తర్వాత. కాబట్టి అపవాది యొక్క తంత్రాలను ఎరిగి వినయము, విధేయత, మరి సాత్వికమైన హృదయము, మృదుత్వం కలిగి మనము అడుగు పెట్టాలి. చూడండి, హేరోదు ఎలా చనిపోయినాడంటే ఈ డైడ్ ఎ పిటియబుల్ డెత్. అక్కడ వాక్యంలో ఉంది, మత్తయి సువార్త 2:21, శిశువును చంపజూచిన వారు చనిపోయినారు. అంటే చూడండి, శిశువు అంటే యేసు ప్రభువును చంపజూసినారు అని వారే చనిపోయిన. హేరోదు మరణించినాడని గర్వము అలాగ అణిగిపోయిందని మనము చూస్తున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అల్పమైన వాటిని ప్రభువు ఎన్నుకుంటాడు. స్వల్ప జనమగు ఇశ్రాయేలు, స్వల్ప గ్రామం అండి ఇది. బెత్లెహేము స్వల్పమైనది, స్వల్ప గ్రామం. జనాన్ని ఎన్నుకున్నాడు, స్వల్ప జనమైన ఇశ్రాయేల్. అసలు ఇశ్రాయేల్ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యమైపోతుంది. గ్రేట్ వండర్. మ్యాప్లో చూస్తే ఇశ్రాయేల్ ఒక డాట్ లాగా ఉంటుంది. యేసు ప్రభు ఏంటి అక్కడ జన్మించాడు? ఇశ్రాయేల్ అంటే యాకోబు ఇశ్రాయేల్గా మారాడు. యాకోబు అంటే మోసగాడు. ఆ మోసగాడు క్రొత్త పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినాడు దేవుడు. కొన్నిసార్లు కరుణించేవారు, నేను ఎవరిని కరుణిస్తానో వారిని నేను కరుణిస్తాను అని రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
15వ వచనంలో ఆ మాట ఉంది, ఆ ఇశ్రాయేలు దేవుని యొక్క కరుణను పొందుకున్నవాడు. ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వల్లైనను ప్రయాసపడు వాని వల్లైనను కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే ఆగును. కరుణించే దేవుని వల్లనే అన్ని కార్యాలు జరుగుతుంది. స్వల్ప జనమగు ఇశ్రాయేలును దేవుడు ఎన్నుకున్నాడు. అంటే స్వల్పమైన ఇశ్రాయేల్లో నుండి యావత్ ప్రపంచానికి లోకరక్షకుడు జన్మించినాడంటే ఒక వింత కార్యమని మనకు అర్థం కావాలి. యేసు జన్మించినాడు. నాకు ఒక మాట జ్ఞాపకంకి వస్తుంది, ఐషియా 41:14, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చూడండి, కొన్నిసార్లు బంధువుల మధ్యలో తృణీకారం వస్తుంది, నీ మీద అభాండాలు చెప్తారు, నిన్ను తక్కువగా అంచనా వేస్తారు. యూ విల్ నాట్ గెట్ ఎనీ లైమ్ లైట్ అమంగ్ యువర్ రిలేటివ్స్, కానీ సొంత వారి మధ్యలో ఏదో తక్కువగా అంచనా వేసి తక్కువ చూపు చూస్తారు. ఈ పండుగ సమయంలో అందరు బంధువులు ఖర్చుకుంటారు కదా, కొందరినేమో చాలా ఎక్కువగా చూస్తారు, పీఠాలు వేస్తారు, చీరలు వేస్తారు, సోఫాలు వేస్తారు, కూర్చోమంటారు, తిండి పెడతారు, బట్టలు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. కొన్నిసార్లు యూ విల్ బి నెగ్లెక్టెడ్. అప్పుడు కూడా నువ్వేమి యూ నీడ్ నాట్ బి షేకెన్, అంటే ఏదో పెద్ద భయపడే అవసరం లేదు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చూడండి, పురుగు వంటి యాకోబు, పురుగులాగా కనబడుతున్నారు అందరికి, కానీ దేవుని మాకు ప్రత్యక్షమై ఉంటుంది. పురుగు వంటి యాకోబు, నీవు భయపడే అవసరం లేదు. స్వల్ప జనము ఇశ్రాయేలు, నువ్వు భయపడవు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడు పదును గల క్రొత్తదైన నురిపిడి రానుగా నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు చదువుతుంటే తనివి తీరదు. అంటే అల్పమైన వారు, ద వీక్లింగ్స్, ద మీక్, ద వెరీ కంట్రైట్ ఇన్ స్పిరిట్, తృణీకరింపబడినవారు, మనుషుల చేత విసర్జింపబడినవారు, మనుషులు చూస్తే అసహించుకోనే పురుగును చూస్తే ఎవరికి ఆనందం కలుగుతుందండి? చూడగానే చెప్పు కింద నలిచేయాలనిపిస్తుంది, కానీ చేతిలో పెట్టి ఆడిస్తారా ఎవరైనా? నలిచేయాలనిపిస్తుంది. అంటే అంత తృణీకారము పొందిన దేవుడు మనకు తోడుంటే. అందుకే ఎప్పుడు యేసు ప్రభు పుట్టకముందు 700 సంవత్సరాల ముందు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యెషయా 7:14, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలను పేరు. ఆ పురుగుకు దేవుడు తోడున్నాడు. అంటే పురుగుకు ఏ నరము లేక ఎముక, దానికి స్ట్రెంగ్త్ ఏమీ ఉండదు అనమాట. అది ఇట్లా కాలు పడితేనే చచ్చిపోతుంది. అటువంటి పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడదు, నేను నీకు తోడున్నాను, నేను బలమైన పనికరంగా నేను మారుస్తాను. ఇది మరి నా సేవా జీవితంలో మరి నేను ఎప్పుడు ప్రతిరోజు వల్లించే వాగ్దానం ఇది. నా కొరకు నేను వల్లించుకుంటాను. అవును తండ్రి, నిస్సహాయ స్థితిలో బలమైన దేవుడు ఇమ్మానుయేలుగా నాకు తోడున్నావు కాబట్టి నీ కొరకు శూరకార్యాలు చేయడానికి ఇంతవరకు శక్తి ఇచ్చినావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకుంటే నేనేం చేయగలను? అసలు ఒక స్త్రీ ఏం చేస్తుందండి? ఇల్లు చక్కబెట్టుకోవడానికి చేత కాదు, పెద్ద సంఘాన్ని నడిపించాలంటే. పురుగు వంటి జాయ్ చర్యన్, నేను నీకు తోడు ఉన్నాను, ఇమ్మానుయేలు నీకు తోడున్నాను. అందుకే ఇదొక పెద్ద వింత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దీనుడైన ప్రభు నీ హృదయంలో జన్మించాలి. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు. నీకు పేదరికం ఎలా ఉంటుంది? శ్రీమంతంతో నువ్వు నడుస్తే నువ్వు పేదవాడు ఎలా ఉండలేవు. గాడ్ విల్ బ్లెస్ యూ, ఎందుకంటే ఆయనలో సమృద్ధి ఉన్నది. చాలినంత ఆహారం ఆయనలో నీకు కలుస్తుంది. ఇన్ ఎవ్రీ వే యూ విల్ బి ఎ బ్లెస్డ్ పర్సన్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యూ. నీలో యేసు ఉంటేనే నీకు అన్ని విధాల ఆశీర్వాదాలు. అందుకే అంటాడు యోహాను సువార్త 10:10, దొంగ దోచుకోవడానికి వచ్చాడు, హత్య చేయడానికి వచ్చాడు, నాశనం చేయడానికి వచ్చాడు. ఇదిగో నేను ఈ లోకానికి వచ్చాను, జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప నామాన్ని ప్రభు మనకు ధరింపజేసినాడు. ఈ రోగ నివారణ కొరకు ఈ నామం చాలినది. నీ పేద స్థితిని మార్చడానికి ఈ నామం చాలినది. అన్ని నామంలో కంటే పైనామం, ప్రతి మోకాలు వంగి నామం, ప్రతి నాలుక మహింపరిచే నామాన్ని నువ్వు రక్షణ పొందిన తర్వాత ఈ నామము నువ్వు ధరించుకుంటున్నావు. అవును, నీ స్థితిగతులన్నీ మార్చేది ఈ నామం, సర్వ సమృద్ధి నీకు ఇచ్చేది ఈ నామం. ఈ నామంలోనే నీ పాప క్షమాపణ, ఈ నామంలోనే రోగశుద్ధి, ఈ నామంలోనే అపవాది క్రియలు లయపరచబడుతుంది. ఈ నామాన్ని నీకు కావాలంటే నీ హృదయం తెరవాలి. అవును, నీ హృదయం ఎంత ఘోర దుర్మార్గంలో ఉన్నా యేసు అక్కడ జన్మించాలి. అవును, ఎక్కడో జన్మించినాడని
నీవు సంబరపడితే కాదు, నిన్ను తగ్గించుకొని వినయము విధేయత వాక్యానికి అనుగుణంగా వెంటనే లోబడితే యేసు నీ హృదయంలో జన్మిస్తాడు. అవును, ఎంత దీనస్థితినైనా కటాక్షిస్తాడు. ఇదిగో ప్రభు దాసురాలను నా దీనస్థితి ఆయన కటాక్షించిన మరియ పాట పాడుతుంది. అవును ప్రభువా, గొప్ప దేవుడవు, నువ్వు రాజభవనంలోనే జన్మించలేదు, రాజుగా ఒక పశువుల పాకలో జన్మించినావు. ఎక్కడ వినయము విధేయత విశ్వాసము స్తుతి ఉంటుందో అక్కడ నువ్వు జన్మించడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభు. పేద కుటుంబము మరియా యోసేపులేదు, మరియ గర్భములను ఉదయించినావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొర్రె కాపర్లకు ఈ సువార్త ప్రకటన చేయబడింది. మొట్టమొదట విన్నది గొర్రె కాపర్లే. వారికి ఏ హోదా లేదు, హుందాతనం లేదు. వారు విన్నారు, ఎందుకంటే వారి దగ్గర వినయ విధేయతలు. వారు వెళ్ళి ఆ గ్రామాలకు చాటించినారు, విన్న వార్తను దాచుకోకుండా వారు చాటించినారు. అవును ప్రభువా, ఇలాంటి స్వభావాలు ఈ క్రిస్మస్ సమయం మాకు దయచేయండి. తగ్గింపు హృదయము దయచేయండి, వాక్యానికి లోబడే స్వభావం మాకు దయచేయండి. గర్వము అహంకారం అణిచివేయండి అయినా మరి ఆశీర్వాదాలు కేవలము దీనులకి లభిస్తుంది కనుక నీకు వందనాలు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అవును, స్త్రీలలో ఆశీర్వదింపబడింది మరియా, ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడుతుంది. మేము ఎప్పుడైతే వాక్యాన్ని విధేయత చూపుతామో మా గర్భఫలము దీవింపబడుతుంది ప్రభు. అవును తండ్రి, తరతరములు ఆశీర్వదింపబడుతుంది. నీకు భయపడు వారి మీద నీ కనికరము తరతరములు ఉంటుందని మరియా పాట పాడుతుంది. అవును తండ్రి, ఇలాంటి స్వభావాలు మాకు ఈ క్రిస్మస్ సమయం దయచేయమని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అహంకారం గల మనస్సును అణిచివేయండి, గర్వము తొలగించండి నాయన. విధేయత దయచేయమని ప్రార్థిస్తున్నాను, తగ్గింపు స్వభావం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ